అందరికీ నమస్కారం. ఈరోజే పాల్గొన గురువారం ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. ఈరోజు ఎవరైతే లక్ష్మీవారం కథం వింటారో వారి ఇంట్లో ధన ప్రవాహంలాగా వస్తుంది. వారికి జీవితంలోని దరిద్రం దరిచేరదు. ఈ చిన్న కథను ఎవరైతే వింటారో కోటి గోవులకు దానం చేసిన మహాపుణ్యం వస్తుంది. తప్పక వినవలసిన వారం లక్ష్మీవారం కాబట్టి ఇప్పుడు విందాం. పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది. ఆ ఇంటి యజమాని అన్ని శాస్త్రాలు తెలిసిన పండితుడు. ఆ పండితుడికి 4 కొడుకులు 4 కుమార్తెలు ఉన్నారు. ఆ ఇంట్లో ఆడపిల్లలకి పెళ్ళిడు వచ్చింది. ఇక ఆ పండితుడు వాళ్ళకు వివాహం చేయించాలని నిర్ణయించుకున్నాడు. వారి చేత లక్ష్మీవారం నోము నోయించాడు. మొదట 3 చక్కగా వావిలి లక్ష్మీవారం నోము నోచి ఉద్యాపన చెప్పారు. చిన్న అమ్మాయి మాత్రం ఆ వ్రతం పట్ల అశ్రద్ధ చూపి ముగింపు చెప్పలేదు. దానికి ఆ పండితుడు ఎంతో విచారించాడు. ఇక సంబంధాలు వెతికారు. మొదటి 3కి గొప్ప సంబంధాలు దొరికాయి. కానీ చివరి అమ్మాయికి మాత్రం పేద కుటుంబంలో సంబంధం కుదిరింది. ఇక చేసేది ఏమీ లేక ఆ పండితుడు వారికి ఘనంగా వివాహం చేసి అత్తవారిళ్లకు పంపాడు. 4వ కూతురు చాలా లేని వారికి కోడలు అయింది. అందువల్ల ఒక్కసారైనా అన్నల పుట్టింటికి ఆమెను తీసుకొని వెళ్ళేవారు కాదు. మిగిలిన 3 చెల్లెలను అస్తమానం తీసుకొని వెళ్ళేవారు. వారికే అన్నీ పెట్టేవారు. కానీ చిన్న కూతురు ఇంటికి వస్తానని అన్నా కూడా వారు తీసుకొని వెళ్ళేవారు కాదు. మీరు దరిద్రులు, నా ఇంటికి అడుగు పెట్టకండి అనేవారు. ఇలా ఉండగా ఒకరోజు పండితుడు 4వ కుమార్తెకు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. తమ్ముడు పిలవకపోయినా చిన్న కూతురు పిల్లలు తాతగారింటికి వెళ్ళి ఈ విధంగా అంటారు. తాత పందిరి వేయమంటావా, చేపలు పరచమంటావా అనగా తాత వారిని కసిరి కొట్టి దరిద్రులు మీరు అని బయటికి పంపిస్తారు. ఇక వారు ఆ విషయాన్ని తల్లికి వచ్చి చెప్తారు. దానికి ఆమె ఎంతో దుఃఖించి ఇదంతా ఎందుకు జరిగింది అని కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఆ సందర్భంలో ఆమెకు గుర్తుకొస్తుంది. ఆమె వావిలి లక్ష్మీవారం నోము పట్టి దానిని ముగించలేదని, తన అక్కలు మాత్రం ఆ వ్రతాన్ని చేశారు కాబట్టి అంత ఐశ్వర్యంతో ఉన్నారని. ఇదంతా కూడా ఆ గురువారం రోజు నేను వావిలి లక్ష్మీవారం నోము నోచకపోవడం వల్లనే ఇంత పేదరికం మరియు అవమానాలు కలుగుతున్నాయని అంటుంది. ఇక ఆమె ఆలస్యం చేయకుండా వెంటనే వావిలి లక్ష్మీవారం నోము పట్టి ఉద్యాపన చేసింది. ఆ కథ చెప్పుకొని అక్షితలు తలపై వేసుకుంది. కొత్త చాటలో కడగని బియ్యం 1 కేజీ మరియు వావిలి కొమ్మ కూడా పెట్టి పాత చాట మూత పెట్టి జాకెట్ ముక్క దక్షిణ తాంబూలాలతో గోడపై నుండి ముత్తైదులకు వాయిదం ఇచ్చింది. ఇంతలో ఆమె ఇంట్లో గణగణమని శబ్దం వచ్చింది. ఏంటా అని వెళ్ళి చూసేసరికి ఇల్లంతా ఆభరణాలతో బంగారం వజ్రాలతో నిండిపోయి ఉన్నది. సర్వ సంపదలు ఆమెకు కలిగాయి. ఆ ధనంతో 1000 ఎకరాల పొలం కొన్నది. మంచి ఇల్లు కట్టుకున్నది. అన్ని ఆభరణాలు ధరించుకున్నది. ఇక ఆమె గురించి ఆ ఊర్లో వారంతా కూడా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఫలానా ఆమె వావిలి లక్ష్మీవారం నోము నోచి సర్వ ఐశ్వర్యాలు పొందిందని అందరూ చెప్పుకోగా అది పుట్టింటి వారికి తెలిసింది. ఒకరోజు సర్వ ఆభరణాలు వేసుకొని మేనాలో పుట్టికి వెళ్ళేసరికి ఆమె తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు, అన్న వదినెలు ఎంతో గౌరవించారు. ఇదంతా వావిలి లక్ష్మీవార వ్రత ఫలితమని ఆమె అనుకుంది. అలా వారు సకల ఐశ్వర్యాలతో జీవించారు. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. ఈ కథ ఈరోజు వింటే వ్రత ఫలితం కలిగి సకల సంపదలు కలుగుతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. మరి ఈరోజు ఏ కథను వింటే మన జన్మల దరిద్రం పోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. విధిరాత నుండి తప్పించుకునే శక్తి మానవులకు ఉంటుందా? మనకు మన మరణం గురించి ముందే తెలిస్తే ఆ మరణాన్ని మానవులు తప్పించగలడా? దాని గురించి ఈ కథలో మనం తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా వింటేనే మీకు విషయం అర్థమవుతుంది. అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పూర్వం ఒక ఊరిలో ఒక గొప్పవాడైన పండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఒక రోజున పక్క ఊరిలో ఉన్న తమ చిన్ననాటి స్నేహితుల్ని కలవడానికి వెళ్ళాలనుకున్నాడు. ఆ చిన్ననాటి స్నేహితుడు ఒకవాడు. అలాగే
ఒకే ఒక కాలు మాత్రం ఉన్న వికలాంగుడు. అలా ఆ పండితుడు స్నేహితులను కలవడానికి ఉదయమే బయలుదేరాడు. ఆ ఊరి నుంచి వెళ్ళాలి అంటే మధ్యలో మూడు లేదా 2 ఊర్లు దాటాలి. అలా పండితుడు నడుచుకుంటూ వెళ్ళాడు. అలా వెళ్తున్న అతనికి మార్గం మధ్యలో ఒక వ్యక్తి కలిశాడు. అప్పుడు ఆ పండితుడు ఆ వ్యక్తిని పేరు అడగగా తన పేరు మహాకాలుడు అని పేరు చెప్పాడు. అప్పుడు ఆ పండితుడు ఎలాగో నడుస్తూనే వెళ్ళాలి కదా, అతనితో మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అని అనుకున్నాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఒక చిన్న ఊరుకు చేరగానే ఆ మహాకాలుడు పండితుడితో ఇలా అన్నాడు, మహాత్మా, నువ్వు నడుస్తూ ఉండండి, నాకు ఇక్కడ చిన్న పని ఉన్నది. నేను ఆ పనిని పూర్తి చేసుకొని మిమ్మల్ని ముందు దారిలో కలుస్తాను అని చెప్పి అతను ఆ ఊరిలోకి వెళ్ళిపోయాడు. ఆ పండితుడుకు సరే అని చెప్పి ముందుకు కదిలాడు. ఆ కొద్దిసేపటికి ఆ ఊరిలో ఒక వ్యక్తిని పశువులు తొక్కి చంపేశాయని వార్త పండితుడికి వేరే వాళ్ళ వల్ల తెలిసింది. ఆ కొద్దిసేపటికే ఆ మహాకాలుడు వచ్చి బ్రాహ్మణుడితో కలిసి నడుస్తున్నాడు. అలా ఇద్దరూ కలిసి నడుస్తూ ఉండగా చీకటి పడింది. అప్పుడు ఆ పండితుడు ఇలా అన్నాడు, ఇప్పుడు చీకటి పడింది, మనం ఈరోజు రాత్రికి ఈ ఊరిలో ఉన్న గుడిలో నిద్రించి తెల్లవారుగానే మళ్ళీ ప్రయాణం మొదలు పెడదాం అని అంటాడు. అప్పుడు ఆ మహాకాలుడు, సరే నీవు ఎక్కడే ఉండు, నాకు ఈ ఊరిలో ఒక ముఖ్యమైన పని ఉంది, ఆ పనిని పూర్తి చేసుకోగానే వెంటనే నేను మీ ఇక్కడికి వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి ఆ ఊరి నుంచి వెళ్తాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటికే ఆ ఊరిలో పెద్ద నిప్పు అంటుకుంటుంది. అప్పుడు ఆ పండితుడు ఆ మహాకాలుడు వెళ్ళిన చోట ఏదో ఒక అనర్థం జరుగుతుంది, ఇతను వెళ్తే అక్కడ ఏదో జరుగుతుంది అని అనుమానం అయితే అతనికి వచ్చింది. ఆ కొద్దిసేపటికే మహాకాలుడు వచ్చేశాడు. కానీ పండితుడు మాత్రం ఆ మహాకాలుడిని ఏమీ అడగలేదు. పొద్దున్నే లేవడగానే ఇద్దరు ప్రయాణానికి ప్రారంభించారు. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళగానే ఇంకొక ఊరికి చేరుకున్నారు. అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అన్నాడు, నీవు ముందుకు నడుస్తూ ఉండు, నాకు ఈ ఊరిలో ఒక చిన్న పని పడింది, అది ముగించుకొని నేను ముందు దారిలో కలుస్తాను అని చెప్పి అతను ఊరిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఈసారి పండితుడు ముందుకు వెళ్ళకుండా అక్కడే నిలబడి వేచి చూస్తున్నాడు. ఆ కొద్దిసేపటికే ఆ ఊరిలో ఒక వ్యక్తి పాము కరిచి మరణించడం జరిగింది. అది గమనించిన పండితుడు ఈ మహాకాలుడు వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది, ఇందులో ఏదో విషయం ఉంది, అతను వచ్చిన తర్వాత అతన్ని అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆ కొద్దిసేపటికే మహాకాలుడు పండితుడి వద్దకు చేరుకున్నాడు. ఆ పండితుడు మహాకాలుడితో ఇలా అన్నాడు, చూడు, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, నీవు ఏ ఊరికి వెళ్ళినా నువ్వు వెళ్ళిన కొద్దిసేపటికి అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది, ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు, అసలు నీవు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ మహాకాలుడు ఇలా చెప్తాడు, మహాత్మా, మీరు మహాజ్ఞానవంతులు, మహాత్ములతో కలిసి నడిస్తే మంచి జరుగుతుందని నేను మీ వెంట నడుస్తున్నాను, నన్ను మీరు గుర్తుపట్టలేదా? నేను ఒక యమదూతను, ఆ యమధర్మరాజు ఆజ్ఞతో ప్రాణాలను అరిస్తూ ఉంటాను. ఇప్పుడు నేను వీళ్ళతో ఊళ్ళలో వాళ్ళ ఆయువు తీరిపోయాయి, అందువల్ల వారి ప్రాణాలను అరించి వస్తున్నాను అంటున్నాడు. అప్పుడు ఆ పండితుడు ముందుగా కొద్దిగా భయపడిన తర్వాత ధైర్యం తెచ్చుకొని, నాయన, నీవు నిజంగా యమదూతవే అయితే ఒక విషయం నాకు చెప్పు, నీవు తర్వాత తీయబోయే ప్రాణం ఎవరిది అని అడుగుతాడు. అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు, మహాత్మా, తర్వాత తనతో ఏది ఎవరు కాదు, నీవు ఇప్పుడు కలవడానికి వెళ్తున్న మీ చిన్ననాటి మిత్రుడే, అతని చావుకు కారణం కూడా నువ్వే అవ్వబోతున్నావు, నీ వల్లనే అతను మరణిస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఆ పండితుడు చాలా బాధపడ్డాడు. ఒకవేళ అతను నిజంగానే యమదూత అయితే ఈయన చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది, నా వల్ల నా ప్రియమిత్రుడు మరణిస్తాడు, అలా జరగకూడదు, నేను వెళ్ళి కలిస్తేనే కదా నా వల్ల మరణిస్తాడు, అందువల్ల నేను అతన్ని అసలు కలవను, నేను కలవకపోతే మరణించడు అని అనుకొని ఆ పండితుడు ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళకుండా అలానే ఆగిపోయాడు. అప్పుడు ఆ యమదూత ఇలా అన్నాడు, మహాత్మా, మీరు మనసులో ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు, మీరు మీ మిత్రుని కలవడానికి వెళ్ళకపోయినా అతన్ని తలరాత మారదు,
మీ మిత్రుని మరణం నిర్ణయింపబడింది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఇంకా కొద్దిసేపట్లో అది జరిగిపోతుంది అని అన్నాడు. ఆ యమదూత మాటలు విన్న పండితుడు చాలా బాధపడ్డాడు. నా మనసులో నేను అనుకున్న మాటలు ఆ వ్యక్తికి ఎలా తెలిసాయి? అయితే ఇతను ఖచ్చితంగా యమదూతనే. ఇతని మాటలు ఖచ్చితంగా జరుగుతుంది. నా వల్ల నా మిత్రుడు మరణిస్తాడు. అందువల్ల నేను వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతాను అంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అలా వెనక్కి తిరిగి వెళుతుండగా స్వయాన తన మిత్రుడే తన వైపు వేగంగా రావడం చూశాడు. తన స్నేహితుడు చాలాసేపటి నుండి తన వేటకు వస్తున్నట్టుగా అనిపించింది. అతను వికలాంగుడు మరియు మూగవాడు కావడం వల్ల పండితుడిని చేరుకోలేకపోయాడు. మూగవాడు కావటం వల్ల అరవలేకపోయాడు. అలా ఆ మిత్రుడు చాలా ఆయాసపడుతూ పండితుడి దగ్గరకు చేరుకోగానే కింద పడిపోయి ప్రాణాలు విడిచాడు. అప్పుడు ఆ పండితుడు భయంతో వణికిపోతూ ఆ యమదూతల వైపు చూసి అసలు ఏం జరిగింది, నా మిత్రుడు ఎలా మరణించాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అన్నాడు, మీ స్నేహితుడు వెనకాల వెళ్ళిన ఊరు నుండి నీ వెంట వస్తున్నాడు. అతనికి వంటికాలు లాగిన మగవాడు కావడం వల్ల అతను నీ వరకు చేరుకోలేదు. నిన్ను చేరుకోవడానికి తన శక్తిని మించి ప్రయత్నం చేశాడు. అందువల్ల ఆయాసంతో గుండె ఆగిపోయి మరణించాడు. అతను నీ కారణంగానే మరణించాడు. నిన్ను కలవడానికే వస్తున్నది అని సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ పండితుడు ఇలా అంటాడు, మృత్యువును ఆపడం ఎవరి తరం కాదు. అందరికీ ఏదో ఒక రోజు ఒకసారి ముక్తి వస్తూనే ఉంటుంది అంటూ తనను తాను సమాధానించుకొని తన స్నేహితుడి దహన సంస్కారాలు పూర్తి చేశాడు. అప్పుడు ఆ పండితుడికి తన మృత్యువు గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. అప్పుడు ఆ పండితుడు ఎలా అంటాడు, ఓ యమదూత, మరి నాకు మృత్యువు ఎప్పుడు ఎలా సంభవించబోతుందో తెలియచేయండి అని అడుగుతాడు. అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు, మహాత్మా, సాధారణ జీవులకు మృత్యువుల గురించి ముందే తెలుసుకోవడం మంచిది కాదు. ఎవరైనా సరే తమ మరణాన్ని గురించి ముందే తెలుసుకుంటే దుఃఖాన్ని పొందుతారు. కానీ మీరు చాలా జ్ఞానవంతులు. అలానే మీ మిత్రుడి మరణాన్ని చూసి మరణాన్ని ఎవరు తప్పించలేరు అనే సత్యాన్ని తెలుసుకున్నారు. అందువల్ల నీ మృత్యువు గురించి నీకు తెలిసిన మీరు అంతగా దిగులు చెందరు. అందువల్ల నేను మీ మరణ రహస్యాన్ని చెప్తాను. మీరు మరణం ఈ రోజు నుండి సరిగ్గా 6 నెలల్లో సరిగ్గా ఇదే రోజు ప్రక్క రాజ్యంలో ఉరివేసి చంపబడతారు. అలా మీకు మరణం సంభవిస్తుంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే మీరు నవ్వుతూ ఆ ఊరిని స్వీకరిస్తారు అని చెప్పి ఆ మహాకాలుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పండితుడు కూడా తన ఊరికి వెళ్ళిపోయాడు. ఎంతటి పండితుడైనా తన మరణం గురించి ఖచ్చితంగా తెలిస్తే భయం కలుగుతుంది. అలానే ఆ మృత్యువును తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. సరిగ్గా ఆ పండితుడు కూడా అదే చేశాడు. ఆ పండితుడు గొప్ప విద్వాంసుడు కావటం వల్ల అతనికి కీర్తి ఆ దేశ రాజుగారి వరకు తెలుస్తుంది. అప్పుడు ఆ పండితుడు మహారాజు వద్ద గొప్ప గొప్ప జ్ఞానవంతులైన మంత్రులు ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్తే వారు మృత్యువును ఆపే ఏదో ఒక ప్రయత్నం చేస్తారు అని ఆలోచించి మరునాడు ఉదయాన్నే రాజసభకు వెళ్ళి ఏం జరిగిన వృత్తాంతం మొత్తం చెప్పాడు. అప్పుడు ఆ మహారాజు మంత్రులను సలహాడి, ఈ పండితులు చెప్పింది నిజమే అయితే ఇతని మరణం 6 నెలల తర్వాత, అది కూడా వేరే రాజ్యంలో జరుగుతుంది. అందువల్ల ఈ పండితుడు వచ్చే 6 నెలలు ఈ కోటలోనే ఉండాలని, దానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయమని ఆదేశించాడు. నా అనుమతి లేకుండా ఈ పండితుడిని ఎవరూ కలవకూడదు. అలాగే పండితుడు మాత్రం స్వేచ్ఛగా తిరగవచ్చు అని ఆదేశించాడు. ఎందుకంటే పండితుడికి ఇతనిపై స్వేచ్ఛ లేకపోతే అతన్ని బంధించినట్టుగా అవుతుందని అతడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఇవ్వవచ్చాడు. కాగా ఆ పండితుడు మృత్యువుకు భయపడి బయటకు కూడా రావడం లేదు. కోటలోనే ఉండిపోయాడు. కాలం గడుస్తూ ఉంది. చివరికి పండితుడికి మృత్యువు సంభవించే రోజు వచ్చింది. తెల్లవారితే మరణం సంభవించే రోజు. అప్పుడు ఆ పండితుడు ఇలా అనుకున్నాడు, నేను బయటకు వెళ్తేనే కదా మరణం. నేను ఎలాగూ బయటకు వెళ్ళను. ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటే మరణం సంభవించదు. ఇక నేను మరణాన్ని తప్పించుకున్నట్లే అని అనుకొని ఆనందంగా ఆ రోజు రాత్రి తొందరగానే నిద్రించాడు. ఆ పండితుడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఆ విషయం అతనికి కూడా తెలియదు. అలా ఆ పండితుడు నిద్రలో నడుచుకుంటూ
కోట బయటకు చేరుకొని ఒక గుర్రపందెం మీద కూర్చున్నాడు. పండితుడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంది కాబట్టి అతన్ని ఎవరు ఆపలేదు. అలా అతను గుర్రపు బండిపైన వెళ్తూ ప్రక్కన ఉన్న రాజ్యంలోకి ప్రవేశించాడు. రాత్రి సమయం కావటం వల్ల అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ పండితుడు గుర్రపు బండి దిగి నడుచుకుంటూ నేరుగా మహారాణి పడక గదిలోకి చేరుకొని మహారాణి మంచంపైనే పడుకున్నాడు. తెల్లవారగానే మహారాజు పండితుడు మహారాణి పక్కన ఉండడం గమనించి కోపంతో ఊగిపోయాడు. వెంటనే భటులను పిలిపించి ఆ పండితుడిని బంధించి వేశాడు. ఆ పండితుడికి ఏమీ అర్థం కాలేదు. అసలు తాను ఈ రాజ్యంలోకి ఎలా వచ్చానో తెలియటం లేదు. ఆ పండితుడిని రాజసభలో ప్రవేశపెట్టారు. పండితుడిని చూడగానే మహారాజు కోపంతో ఊగిపోతూ పండితుడికి ఉరిశిక్ష విధించాడు. ఉరిశిక్ష అని వినగానే పండితుడు భయపడిపోయి, మహారాజా, నన్ను క్షమించండి. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు. నాకు ముందే తెలుసు ఈరోజు నాకు ఖచ్చితంగా మరణం సంభవిస్తుందని. దాని ప్రకారమే ఇదంతా జరుగుతుందని చెప్పారు. అప్పుడు మహారాజు, ఏంటి, ఈరోజు నీకు మరణం సంభవిస్తుందని నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. అప్పుడు ఆ పండితుడు గత 6 నెలల్లో నుండి జరిగింది మొత్తం మహారాజుకు చెప్పాడు. అది విన్న మహారాజుకు ఇదంతా నమ్మశక్యంగా లేకపోయినా ఆ పండితుడితో ఇలా అంటాడు, చూడు, నువ్వు చెప్పేది నిజమే అయితే, ఆ మహాకాలుడు చెప్పినట్టుగా నిజంగానే జరిగితే నీ చావుకు నేను కారణం కావాలి అనుకోవటం లేదు. ఒకవేళ నువ్వు చెప్పేది అబద్ధమైతే తెలిస్తే నీకు ఈరోజు మరణశిక్ష తప్పదు అని చెప్పి పండితుడికి ఆశ్రయం ఇచ్చిన మహారాజు ఈ రాజుకు మంచి స్నేహితుడు కావడం వల్ల భటులతో ఒక లేఖను పంపించాడు. ఆ లేఖను తీసుకొని వెళ్ళి భటులు సాయంత్రానికి తిరిగి వచ్చి, మహారాజా, ఈ పండితుడు చెప్పింది పూర్తిగా వాస్తవం. గత 6 నెలలుగా స్వయంగా మహారాజే ఇతడికి ఆశ్రయం ఇస్తున్నాడు. కానీ ఇతనికి రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలో అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అందువల్ల ఇతనికి ఉరిశిక్షను వేయటం మంచిది కాదు అని అంటారు. కానీ ఇప్పుడు మహారాజుకు పెద్ద సమస్య వచ్చి పడింది. మహారాజు ఏమీ ఆలోచించకుండా ఉరిశిక్షను విద్దామని తీర్పు ఇచ్చాడు. ఉరి వేయకపోతే ఇతను ఇచ్చిన మాట తప్పుతుంది. అలా ఎప్పటికీ జరగకూడదు. ఒకవేళ ఉరి వేస్తే ఒక అమాయకుడు మరణిస్తాడు. పెద్ద సంకటంలోనే పడిపోయాడు మహారాజు. అప్పుడు ఆ మహారాజు అందరి మంత్రులతో చర్చించగా ఆ మంత్రులు ఒక ఉపాయం చెప్పారు. మహారాజా, మనం ఈ పండితుడికి సన్నని మెత్తటి ఒక చిన్న దారంతో ఉరిశిక్షను అమలు చేద్దాం. అలా చేస్తే మీరు ఇచ్చిన తీర్పు అమలు అవుతుంది. అలాగే పండితుడికి ఏ ప్రాణహాని జరగదు అని చెప్పారు. మహారాజుకు కూడా ఈ ఉపాయం బాగా నచ్చింది. అలాగే చేయమని ఆదేశించాడు. పండితుడు కోసం మెత్తని సన్నని దారాన్ని ఉరికోయకు కట్టి పండితుడికి ఉరి తగిలించారు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పండితుడు మరణించడు. మహారాజు తీర్పు నిలబడుతుంది. పండితుడికి కూడా సంతోషంగానే ఉంది. ఎందుకంటే ఇంత సన్నని దారంతో మృత్యువు లభించదని సంతోషిస్తున్నాడు. అందరూ చూస్తూ ఉండగానే ఒక పెద్ద గాలి వచ్చి ఆ సన్నని దారాన్ని తెంపేసింది. దాంతోపాటు పండితుడు నేల మీద పడిపోయాడు. ఏం జరిగింది అని అందరూ వెళ్ళి చూడగా ఆ సన్నని దారమే ఆ గాలి వేగం వల్ల పండితుడి గొంతు తెంపేసింది. గొంతు తెగి అధిక రక్తస్రావం కావడం వల్ల అందరూ చూస్తుండగానే ఆ పండితుడు మరణించాడు. చివరకు మహాకాలుడు చెప్పినట్టుగానే జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత సన్నని దారంతో మరణం ఎలా సంభవిస్తుంది? అయినా మృత్యువుని ఎవరు ఆపలేరు. మరణ సమయం నిశ్చయమైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని ఎవరు తప్పించలేరు అని అనుకొనున్నాడు. ఆ పండితుడికి తన మరణం గురించి ముందే తెలిసి ఉండకపోతే ఈ 6 నెలల్లో దాక్కొని భయంతో జీవించేవాడు కాదు. ఎంతో సంతోషంతో 6 నెలలు జీవించేవాడు. అందుకే విధిరాతని ఎవరు తప్పించలేరు. కాబట్టి ఈ పవిత్ర కథను ఎవరైతే ఈరోజు వింటారో చెప్తారో వారి జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఈ కథను ప్రతి ఒక్కరు కూడా మనసు నిర్మలంగా ఉంచి వినండి. శ్రీపురం అనే గ్రామంలో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మిక్కిలి దరిద్రుడు అగుటచే భిక్షమెత్తుకొని జీవించేవాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు జన్మించాడు. కానీ తల్లికి పాలు లేనందువలన పిల్లవాడు ఎలా బ్రతకగలడు?
పాలు చాలనందువలన ఆ బాలుని శరీరం దినదినం కృషించిపోతుంది. ఆ పాలుడు చిక్కిపోయినందువలన ఆ బ్రాహ్మణుడి భార్య అతనితో ఇలా పలికింది, అయ్యా, నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవాడికి పాలు నిమిత్తము పాలుగల ఆవును ఒకటి తీసుకొని రండి అని చెప్పగా ఆ మాటలు విన్న భక్త ఇలా అంటున్నాడు, ఓసి నీకు వెర్రి పట్టిందా? మనం చూస్తే కటిక పేదవాళ్ళం. పాలు ఇచ్చి ఆవు ఎలా దొరుకుతుంది మనకు? ధనము మరియు రత్నాలు మన వద్ద లేవు. నేను ఈ లోకంలో ఏ విధంగా గొప్పవాడనవుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటాయో వారికే ఈ లోకమంతా కూడా మర్యాద చేస్తుంది. అట్టి వారికే లోకమంతా కూడా భయపడతారు. మనమంటే బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాడు. ఇక భార్య మరింత దుఃఖంతో, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీదవారి ఇంట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖిస్తూ ఉండగా పిల్లవాడికి గోస చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంట్లో ఉన్న కమండలము వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్మును 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించి పెనిమిటిని చూసి ఇలా అంటుంది, అయ్యా, ఈ సొమ్ము తీసుకొని వెళ్ళి పాలు ఇచ్చే ఆవు కొని తీసుకురండి అని చెప్పింది. అలా భార్య చెప్పిన మాటలకి ఆ బ్రాహ్మణుడు ఆ 5 రూపాయలు పట్టుకొని గ్రామాన్ని తిరిగాడు. ఇలా తిరుగుతూ పెద్ద భాగ్యవంతుడైన సావుకారి ఉండే గ్రామానికి వెళ్ళాడు. ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ సావుకారు సిరి సంబంధంగా ఉన్నాడు. అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నాయి. దైవ ఘటన మాత్రం మరో విధంగా ఉన్నది. తన ఆవులలో గోద అనే ఆవు ఉండేది. అది ఎంతో దుష్టబుద్ధి కలది. బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరపడి తినేస్తూ ఉంది. ఒకరోజు సావుకారి చూస్తూ ఉండగా వేరే వారి పొలంలోకి చొరబడి ఆ ఆవుకు పడిన పంటనంతా కూడా తినేస్తూ ఉన్నది. అది చూసి ఆ సావుకారు అతి కోపంతో ఇలా అంటున్నాడు, ఇక దీని ముఖం చూడకూడదు. ఆవును ఇప్పుడే అమ్మేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు. ఇప్పుడు బేరం వచ్చినచో 5 రూపాయలకే ఇచ్చి వేస్తాను అని అనేసరికి మధుసూనుడు అనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారితో ఇలా అన్నాడు, షావుకారు వినండి, 50 రూపాయలు ఖరీదు గల ఆ ఆవు అయినప్పటికీ మీకు మంజూరు లేదు. ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను. ఆవు దూడను రెండిటిని నాకు ఇప్పించండి అని అనగానే ఆ షావుకారు ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అన్నాడు. అంత బ్రాహ్మణుడు, మీరు షావుకారులై ఉన్నారు. మీ మాటలు మీరు నిలుపుకోండి. మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనేశాను, ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడు? ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తిస్తుంది కదా అని బ్రాహ్మణుడితో చూసి ఆ 5 రూపాయల సొమ్ము ఇవ్వమని అడిగాడు. వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణుడికి షావుకారుకి ఇచ్చి వేసినాడు. ఇక ఆ రెండింటిని తోలుకొని ఇంటికి పోయాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన కలువ వలె సంతోషించింది. వెంటనే పాలు పితికి కుమారుడికి పోసి ఆనందం పొందింది. ఇలా కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆవు ఎటుపోయిందో కనిపించలేదు. పొద్దుపోయే వేలైంది. ఆవు రాకతో చూసి బ్రాహ్మణుడు వెతకబోయాడు. వీధుల్లోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూశాడు. ఆవు కనిపించలేదు. తెల్లవారజానే నిద్ర మేలుకొని ఆవును వెతకడానికి బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూశాడు. అది ఒక గొప్ప మర్రి చెట్టు. పైన 3 మనుషులు కూర్చొని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఇలా అంటున్నారు, ఓ విప్రుడా, నీ మనసుకు ఎందుకంత దుఃఖం కలిగింది? నీవు ఎక్కడి నుండి వెళ్తున్నావు? ఆ సంగతి మాకు చెప్పు అనగా ఇక బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడు పేదవాడను, భిక్షమెత్తుకొని బతికేవాడను. నాకు ఒక ఆవు ఉన్నది. ఆవు కనిపించటం లేదు. ఈరోజు శ్రీపురం సంత ఉన్నది. ఆ సంతకు వెళ్ళిన వెతుకుతాను. ఎవరైనా దొంగను తీసుకొని వెళ్ళినట్లయితే ఆ సంతలోనే ఆవును
అమ్ముతారు కదా త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశంతోనే నేను వెతుకుంటూ వెళ్తున్నాను అని ఆ సంగతి చెప్పాడు. అది విని బ్రాహ్మణుడికి త్రిమూర్తులు ఎలా చెప్తున్నారు, ఓ విప్ర, నీవెలాగూ సంతకు వెళ్తున్నావు కనుక మాకు ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావాలి అని త్రిమూర్తులు అంటున్నారు. అంతటా బ్రాహ్మణుడు ఏమి దినుసు కావాలి అని అడుగగా త్రిమూర్తులు ఇలా చెప్పారు. 1 పైసా ఆవుకు చెక్క, 1 పైసాలో నూనె మాత్రం తెచ్చి ఇవ్వమని చెప్పి ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరుకును? నేను కడు పేదవాడిని కదా, భిక్షమెత్తుకొని జీవించుచున్నాను. నేను ఎలా తేగలను అనగా త్రిమూర్తులు ఏమని చెప్పుచున్నారు అంటే, ఓ బ్రాహ్మణుడా, మేము చెప్పేది జాగ్రత్తగా విను. అదిగో ఆ గోరంట పొద కనిపించుచున్నది కదా, దానిని మొదట 3 పైసలు ఉన్నాయి. ఇక ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరింటాకు చెట్టు మొదట్లో కలిపాడు. అక్కడ ఆ గడ్డిలో 3 పైసలు దొరికినవి. ఇంకా ఉన్నాయమని ఆ చెట్టును ఇంకాను పైకి లాగాడు. అది చూసి త్రినాథుల వారు, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టిందా? అందులో పైసలు ఇంక లేవు. ఎంత దులిపినతో అంతే ఉండును అన్నాడు. ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చట నుండి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రినాథుడు ఇలా పలికాడు. ఓ విప్రుడా, తిరిగి ఎందుకు వచ్చావు అనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగూ తెస్తాను అని ప్రశ్నించగా, నీ పై మీద గావంచాలో తెమ్మని త్రినాథులు అన్నారు. అందుక బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఎలా ఉంటుంది? నాతో కపటంగా చెప్తున్నారు అని అనగా, దానికి త్రినాథుల వారు ఇలా అన్నారు. ఓయి, నీతో కపటంగా చెప్పటం లేదు. మమ్ము తలుచుకొని నూనె గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు స్త్రీపురం సంతలో ప్రవేశించాడు. వెళ్ళి చూడగా అతని ఆవు కనిపించలేదు. త్రినాథుల కర్మచే పైపంచలో నూనె నిలుచుటకు ఆకులు వక్కలు తీసుకొని నూనె కోసం బజారుకు వెళ్ళి తిలకల వారితో ఇలా అన్నాడు. 1 పైసా నూనె ఈ గావంచాలో పోయమని అన్నాడు. అందుకు ఆ తిలకలవాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు అని నూనె లేదు అని చెప్పాడు. అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలి తిలకల వారి దగ్గరికి వెళ్ళి నూనె అడిగాడు. అంతటా ఆ ముసలివాడు దిగుమట్టం నూనె ఎంతటిది కావాలి అడగ్గా 1 పైసా నూనె కావాలి అని చెప్పి బ్రాహ్మణుడు భావంచ చూపించినాడు. ఇక తిలకలివాడు, ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు, వీనిని మోసం చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత సాత తీరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు. ఇక ఆ బ్రాహ్మణుడు గావంచ చెంగు పట్టుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాడు. ఇక వెంటనే తిలకలవాడి కుండలో నూనె కొంచెమైనా లేకపోయింది. అది చూసి తిలకలవాడు మూర్ఛపోయాడు. తిలకలవాడు అందరూ కూడా పరిగెత్తుకు వచ్చి ముసలివాడి ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చోబెట్టారు. అప్పుడు ఆ తిలకలవాడు ఇలా అన్నాడు. ఏమి చెప్పుదును? ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి 2 నూనెను కొన్నాడు. ఇప్పుడే ఇలా వెళ్ళాడు. కుండలో చూడగా నూనె లేదని చెప్పగా అందరూ ఎంతో బాధపడ్డారు. అప్పుడు ఆ తిలకలవాడంతా కూడా ఇలా అన్నారు. ఆ విప్రుడు మా వద్దకు కూడా వచ్చి మమ్మ కూడా అడిగారు, నూనె లేదని అనగా వెళ్ళిపోయాడు. ఇలాగా అందరూ విచారించి పరిగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు. ఓ బ్రాహ్మణుడా, చెప్పేది జాగ్రత్తగా విను. మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది. పూర్తిగా ఇచ్చి వేస్తాము, పట్టుకొని వెళ్ళండి అన్నారు. మళ్ళీ బ్రాహ్మణుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన దూతతోనే సమృద్ధి సరిగ్గా కొలవగా ఎప్పటి వలె దుత్త భర్తీ అయిపోయినది. అది చూసి ముసలి తిలకలివాడు ఎంతో ఆనందించాడు. ఇక ఎవరిని ఎప్పటికీ మోసం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇక ఆ బ్రాహ్మణుడి పై పంచలో చమురు ఉంచారు. అది పట్టుకొని బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఇక త్రిమూర్తుల వారికి తెచ్చిన సామానంతా కూడా ఇచ్చి సెలవు అడిగారు. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఇలా అన్నాడంటే, ఓయి, నీ కష్టం చూసి మా మదిలో దయ కలిగినది. మాకు ఒక మాట వినుము. నువ్వు త్రినాథుల సేవ చేస్తే నీ దరిద్రం పటపంచలై అధిక సంపదలు కలిగి నీకు రాజయోగం కలుగుతుందని త్రినాథులు అనగా, అది విని స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలనని అనగా త్రినాథులు ఇలా అన్నారు. ఓ బ్రాహ్మణుడా, వినుము. మా పూజకు అధిక ద్రవ్యము అక్కర్లేదు. కొంచెంతోనే తృప్తి పొందుతాము. ఇప్పుడు మేము తెచ్చిన 3 పైసల సామాగ్రి చాలుము. త్రిమూర్తుల పూజా ద్రవ్యము ఇవే. మాకు వీటితోటే మేళా చేయుము. 3 మట్టి చిలువలందు ఆకులు నలిపి అందులో నిప్పులు ధూపమును వేయము.
దీప ప్రమిదలు 3 చేసి అందులో చమురు వేసి ఒట్టులు వేసి ఆకులు చెక్కలు జాగ్రత్తగా వేసి రాత్రి తులజాములోనే నీ ఇంటిలోనే స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచట నుంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను. అలా చేస్తే సకల పాపాలు పటాపంచలైపోతాయి అని చెప్పగా అది విని బ్రాహ్మణుడు పూజ చేయడానికి సిద్ధమయ్యాడు. చెట్టు మొదటనే పూజ ఆరంభించి అప్పుడు త్రిమూర్తులు నీ గావంచ చెంగు చేరి ఒత్తులు చేయమనగా బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. నేను బీద బ్రాహ్మణుడను. భిక్షమెత్తుకొని దినదినం గడుచుకొని కుటుంబ పోషణ చేసుకుంటూ ఉన్నాను. అన్న వస్త్రమునకు బహు కష్టముగా పడుతున్నాను. దీపం ముట్టించుటకు అగ్గి లేదు. నా గావంచ ఒత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబము ఉపవాసంతో ఎదురు చూస్తుంటారు. ఏ బుద్ధితో పూజ చేస్తాను అని యాగించుకొని బ్రాహ్మణుడు కూర్చున్నాడు. అది చూసి త్రిమూర్తులు ఇలా అన్నారు. ఓ బ్రాహ్మణుడా, మదిలో చింతింపకు. నీ ఆవు దూడ దొరుకుతాయి. నీ కుటుంబము సౌఖ్యంగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకుతాయి అని చెప్పారు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపం వెలుగుచుటకు అగ్గి లేదే, నేనేమి చేయగలను అనగా త్రిమూర్తులు ఇలా చెబుతున్నారు. ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకొనగా అకస్మాత్తుగా దీపం వెలిగినది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు. మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. త్రినాథులు బ్రాహ్మణుని అనుగ్రహించారు. త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం ప్రయాణం చేయగా త్రోవలో ఆవు దూడ కనిపించాయి. ఎంతో సంతోషించాడు బ్రాహ్మణుడు. త్రినాథుల వారు నా యందు దయ ఉంచి ఆవును దూడను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళి చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నాయి. అది చూసి అధికంగా సంతోషం పొంది ఎంతో శ్రద్ధతో పూజ నర్పించాడు. చేయవలసిన కార్యక్రమాలు అందరికీ నిశితంగా తెలియపరిచాడు. తన స్నేహితులను రప్పించి వెనకటి వలనే మేళా సమర్పించినాడు. మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా త్రినాథ పూజ చేశారు. అందరూ అంతర్యంలందు సంతోషాలు నిండాయి. దానివల్ల సౌకారులందరూ వ్యాపారములు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వారిని చూసిన రాజు ఇలా అన్నాడు. వీరందరూ ఎందుకు వచ్చారు అని అడగగా వారు ఇలా చెప్పారు. అయ్యా, మా ఫిర్యాదు మీరు వినాలి. మధుసూదనుడు అనే పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు. శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాథ మేళాలు ఆచరించినాడు. త్రినాథులు ఏ దేవతలు. వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగాయి. ఊరిలోనున్న రైతులు 50 మంది త్రినాథ మేళ చేసినారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళా చేసినారు. అందరూ మోక్షం పొందినారు. ధనధాన్యాలు కలిగి కుబేరులతో సమానమైపోయినారు. మా వ్యాపారాలు పోయాయి. మా క్రయ విక్రయాలు ఎలాగూ జరుగుతాయి అని రాజుతో మొరపెట్టుకున్నారు. రాజు మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఇలా అన్నాడు. త్రినాథులనే దేవతలు ఏమి దేవతలు? వారిని ఎలా పూజించుచున్నారు? నేను చెప్పుచున్నాను వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. అలా పూజ ఎవరైతే చేస్తారో వారు 500 రూపాయలు జన్మాన ఇచ్చి 6 మాసాలు ఖైదీలో ఉండాలి. అటుల కాని ఎడల శూలం వేయబడునని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు. ఇక ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు. దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయాడు. నగరంలో ఏడుపు ఘోష వినిపిస్తుంది. ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తారు. రాజు దైవకృప తప్పటం వల్ల తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నారు. కుమారుడిని ముఖం చూస్తూ రాజు ఏడుస్తూ ఉన్నాడు. తల్లి, బంధువులు మొదలైన వారంతా కూడా దుఃఖిస్తూ ఉన్నారు. దహనం చేయడానికై స్వర్ణపత్రాల నదీ తీరంకి ఆ శవం తీసుకొని వెళ్ళారు. ఇక త్రినాథులకు దయ కలిగింది. రాజకుమారుడిని బ్రతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతలు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణుల రూపంలో ఆ శ్మశానానికి వచ్చారు. రాజును వారి సమూహం చూసి, మీరందరూ ఈ నదీ తీరానికి ఎందుకు వచ్చారు?
ఇలా ఎందుకు విచారిస్తున్నారు అని అన్నారు. వారందరూ త్రిమూర్తులతో ఇలా అన్నారు. మీతో ఏమి చెప్పగలం? రాజకుమారుడు చనిపోయాడు. ఆ రాజు ఏమి దోషం చేశాడో కానీ ఇతను చనిపోయాడు అన్నారు. దానికి వాళ్ళు ఇలా అన్నారు. ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపరాధం చేసినందువలన ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరు అందరూ త్రినాదులను భజించితే ఆ బాలుడు లేచి కూర్చుంటాడు. ఈ మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడు అని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యమయ్యారు. అందరూ వారి మాటలు విని త్రినాథస్వామి వారి పేరు ఆ రాజకుమారుడు చెవిలో చెప్పారు. అంతేకాదు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ సంతోషం పొందారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటికి స్మరించుకున్నారు. అందరి నోట నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి. అటువంటి సమయంలోనే ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలతో విదేశాలకు సరుకులు తీసుకువెళ్తున్నాడు. ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్రా నదీ తీరానికి ప్రవేశించాడు. పెద్దగా గోలా ఘోష చేస్తున్న స్థలం దగ్గరికి వెళ్ళినాడు. వారిని చూసి ఇలా అన్నాడు. జనులారా, త్రినాదుల పేరు ఏమి పేర్లు? మీరు ఎలా స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అనగానే రాజుగారి మనుషులు ఇలా అన్నారు. ఓ వర్తకుడా, మేము చెప్పేది జాగ్రత్తగా వినుము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వామివార్లు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించనందువలన అపరాధుడైనాడు. ఆ అపరాధం వలన ఈ రాజకుమారుడు చనిపోవడం చే అతన్ని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారములు చేయుటకు కూర్చొని ఉన్నాము. ఇది చూసి ప్రభువులకు దయ కలిగినది. వచ్చి వీరిని బ్రతికించినారు. అందువలన 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు. ఈ విధంగా వారు చెప్పగా విని సావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడుండురో, చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు. నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇటుక సుఖంగా చేరుకుంటాను. నా వ్యాపారంలో నష్టం రాకుండా ఉంటే ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను. ఇక షావుకారి పైదేశం వెళ్ళి అచట గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి ఓడ నడి ఒడ్డున లందరూ చేయించి ఇంటికి వెళ్ళినాడు. తన నౌకరినందరూ ఓడలోనే ధనాన్ని మోసుకొని పోయారు. ధనమును ఇంటికి వేసుకొని షావుకారు సంతోషంతో ఉన్నాడు. ధనం చూసి ప్రభువుల వారి మేళాలు మరిచారు. అందుకు ప్రభువులకు కోపం కలిగి దండన వేసినారు. ఇక వెంటనే వాట నీటిలో మునిగిపోయినది. నౌకర్లు ఓడలోనున్న వారందరూ కూడా నీటిలో మునిగిపోయారు. అది తెలిసి అతను కూడా భూమిపై పడి గోల పెట్టినారు. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా ఆకాశంలో నుండి ఇలా వినిపించింది. మేము త్రినాథ స్వాములం. నీవు మాకు మేళాలు ఇవ్వడం మర్చిపోయావు. అందుచేతనే ఓడ మునిగిపోయినది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు వస్తున్నది అని చెప్పినారు. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేయుటిని, ప్రభువుల మహిమ చేతని ఇప్పుడే ఈ త్రినాదులకు వారికి మేళ ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులందరినీ రప్పించి ప్రభువుల వారికి మేళ సమర్పించి ప్రార్థించాడు. నీటిలో మునిగిపోయిన వాడ వెంటనే పైకి తేలింది. అది చూసి పట్టలేని సంతోషం పొందాడు. ఇక నౌకర్లందరూ కూడా వెళ్ళి వాడ లోపల ధనాన్నంతా కూడా బయటికి తెచ్చారు. ధనం గురించి సావుకారులు ప్రవేశించాడు. ఆకులు చెక్కలు కూడా స్వామివారికి మేళ సమర్పించి సాష్టాంగ దండ ప్రణామం చేశారు. ఇక రాజ్యమంతా త్రినాథ స్వామి మేళ గురించి ప్రకటనలు ప్రకటించారు. మేళాను చూసుటకు అంతా వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పసివాడు ఒకడు త్రోవను పోయిన వారితో ఇలా అన్నా, మీరెవరు? మీ పేరేమిటి? మీరెక్కడకు వెళ్తున్నారు అని అడగగా వారందరూ మేళాను చూస్తూ వెళ్తున్నామని అన్నారు. అది విని గుడ్డివాడు, నాకు కన్ను కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, ఓ గుడ్డివాడా, త్రినాథ స్వామి వారిని భజింపుము, నీ కన్నులు బాగుగా కనపడును, అప్పుడు నీవు కూడా మేళాన్ని చూడవచ్చును అని చెప్పి వారంతా మేళ వద్దకు ప్రవేశించారు. ఇక గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారి భజన చేస్తూ ఉండగా కొంచెం కనులు కనిపించినవి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయాడు. దారిలో ఒక పొట్టివాడు కూర్చొని ఉన్నాడు. వారిని చూసి, నీవు గుడ్డివాడివి, ఇంత కష్టంతో ఎలా వెళ్తున్నావు అని అడిగారు.
గుడ్డివాడు ఇలా చెప్తున్నాడు. అన్నా, నేను మేళాను చూసుటకు వెళ్తున్నాను అని అనగానే ఆ మాటలకు పొట్టివాడు విని, స్వామివారి దయ నా మీద లేదు. చేతులు కాళ్ళు పొట్టి, నేను ఎలా నడవగలను? నీకు కాళ్ళు ఉన్నవి నెక్కొని వెళ్ళగలవు అని అనగానే అంతటా గుడ్డివాడు ఇలా చెప్తున్నాడు. నీవు శ్రీనాథస్వామి వారిని భజింపము, నీ చేతులు కాళ్ళు బాగవుతాయి. క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. నేను కేవలం గుడ్డివాడను, ఏమాత్రం కనులు కనిపించటం లేదు. శ్రీనాథస్వామి వారు భజించాను గనక కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల నీవు కూడా స్వామివారికి భజించావు అంటే నీ బాధలు నివారణ అవుతాయి అని చెప్పగా పొట్టివాడు త్రినాథ త్రినాథ అని భజించాడు. ఓ గుడ్డి అన్న, నీకు కాళ్ళు ఉన్నవి, నడవగలవు, నేను ఎలాగో నడవగలను. నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకో, నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రోవ చూపుతూ ఉంటాను. నిశ్చంతగా ఇద్దరం మేళ చేరుకుందాము అని పొట్టివాడు చెప్పాడు. అతని మాటలు విని గుడ్డివాడు పొట్టివాడిని భుజం మీద కూర్చోబెట్టుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. గుడ్డివాడు చెప్తున్నాడు. చూడు మిత్రమా, నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అనగా పొట్టివాడు, అయ్యా, నేను ఇప్పుడు నడిచిపోగలను. ఈ విధంగా గుడ్డివాడు పొట్టివాడు కలిసి త్రినాథ స్వామివారి మేళ దగ్గరకు ప్రవేశించారు. ఆ మేళ దొరుకు స్థలానికి నిత్యం ఒక వైష్ణవుడు వస్తూ ఉన్నాడు. అతను త్రినాథ మేళ జరపకుండా ఇంటికి ఎలా వెళ్ళిపోతున్నాడు ఉన్నాడు. అతన్ని ఈ పొద్దు మనం స్థానమందు కూర్చోబెట్టవద్దు అని అనుకుని మేళా చేయు వారంతా వైష్ణవుడు రాగానే చూసి మేళా చెల్లకుండా నీవు వెళ్ళిపోతున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయుటకుమైనది అని చెప్పగా వైష్ణవుడు ఇలా అంటున్నాడు. నాయనలారా, నా అపరాధాన్ని క్షమించండి. ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను. నేను నికరంగా చెప్తున్నాను. గురువు ఎక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను అని చెప్పాడు. కానీ దైవవశాన ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు? ఈ దినం అతను కనిపించటం లేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిదండ్రుని అడిగాడు. అప్పుడు అతనితో ఇలా చెప్పింది. నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు అని చెప్పగానే గురువు మేళా ఎలా అని అడిగాడు. అందులో ఆ ముసలిజీ అది త్రినాథుల మేళ అని చెప్పింది. ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉన్నారు. అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేఘస్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశారు. తర్వాత వైష్ణవుని పట్టుకొని బరబర లాక్కొని పోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఓరున వర్షం కురియసాగింది. కటిక చీకటి కావటం వలన త్రోవ కనిపించటం లేదు. గురు శిష్యులు తెల్ల చెదిరై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువుగారి ఇంటిలో చూడగా అతని తల్లి గర్భ వద్ద కూర్చొని ఏడుస్తూ ఉన్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారులు చనిపోయారు. వారిని చూసి గురువు మూర్ఛపోయాడు. శిష్యుడు పట్టుకొని లేపి కూర్చోబెట్టి ముఖంపై నీళ్లు చల్లి ఇలా అన్నాడు. అయ్యా, తమ్మరు త్రినాథ స్వామి వారికి అపరాధం చేశారు. త్రినాథం మేళాను పాడు చేశారు. అందుకే మీకు ఈ గతి పట్టినది. మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసిన ఎడల మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు అనగా ఆ మాట విని గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొని వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికినది. నేను మూర్ఖుడిని, అధముణ్ణి, ప్రభువుల వారి మహిమ తెలుసుకోలేకపోయాను అని త్రినాథుల వారికి క్షమాపణ చెప్పి మేళాకు కావలసిన పదార్థాలు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు. ఇక ఆకులు చెక్క అందరూ పంచుకొని సేవించి సుఖంగా జీవించారు. ఈ కథను ఎవరైతే వింటారో వారికి పుష్టివాది గుడ్డితనం కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటెగా హాస్యంగా చెప్పిన ఎడల నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది. ఈ కథను ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు.